మంచిర్యాల జిల్లా భీమారంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. భీమారం మండలంలోని పొలంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేరు తొలగించారని పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. తన పేరు లిస్టులో ఉన్న కావాలని తొలగించారని నక్క రమేష్, సుందీల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు బాధితులు. తమకు న్యాయం చేయకపోతే గ్రామ పంచాయతీ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అన్నమింటి బాగుంటాడంటే తింటాడు అన్నం లేదంటే అన్ని ఎంత బాగా అనిపిస్తుంది, అన్నం లేదంటే ఎంతో బాగా అనిపిస్తుంది. అది మొత్తానికి లేకుంటే అది ఎందుకు వచ్చింది బయట. ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఫస్ట్ లిస్ట్లో మా పేరు వచ్చింది, సంతోషపడ్డాం. ఈ కమిటీ సభ్యులు 5గురు ఎవరైతే ఉన్నారో ఆ సంతకాలు కూడా పెట్టి ఆ లిస్ట్ ఫైనల్ చేసింది. ఇల్లు వస్తున్నాయని చెప్పిళ్ళు. ఇల్లు శాంక్షన్ అయినాక ఎంపీడీఓ సార్ ఆఫీస్లో ఏం జరిగిందో 2 పేర్లు నక్క రాజశేఖర్, సుందిల్ల వెంకటేష్ ఈ 2 పేర్లను డిలీట్ చేసి అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్న ఎంపీడీఓ సార్ ఈ 2 పేర్లను డిలీట్ చేసి లంచం తీసుకొని వేరే ఫస్ట్ లిస్ట్లో లేని పేర్లను ఇప్పుడు ఇల్లు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముగ్గు వేయడానికి వచ్చిళ్ళు. మేము అడ్డుకున్నాం. మందు తాగైనా చనిపోతాం, ఎందుకంటే మా పేర్లు ఫస్ట్ లిస్టులో వచ్చినాయి. మాకు ప్రభుత్వమే అండగా మాకు ఇల్లు లేదని గుర్తించి మా కమిటీ సభ్యులు అందరు కలిసి మాకు ఇల్లు శాంక్షన్ మాకు ఇల్లు రప్పించడం జరిగింది. అయినా అధికారులు కొంతమంది లంచాలకు పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ